హిందువులకు సంబంధించి ఒక కీలకమైనటువంటి ఉత్తర్వులు మద్రాస్ హైకోర్టు వెల్లడించింది. ఏదైతే హిందూ ఆలయాలు నిర్వహించేటటువంటి, అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని విద్యా సంస్థలు నిర్వహిస్తుంటుంది, సత్యసాయి వాళ్ళు నిర్వహిస్తుంటారు. ఇట్లా హిందూ సంస్థలు వాళ్ళకి భక్తులు వేసినటువంటి విరాళాల ఆధారంగా కొన్ని ఇవి చేస్తూ ఉంటారు, విద్యా సంస్థలు నడుపుతుంటారు. ఆ విద్యా సంస్థలు ప్రభుత్వపు ఏడుతో నడుస్తుంటే కొన్ని ప్రభుత్వం తరపున ప్రభుత్వం సాయం కూడా కొంత అందుతూ ఉంటుంది. అయితే అలాంటి విద్యా సంస్థల్లో నియామకాలు రిజర్వేషన్ల ప్రకారం ఇదే మామూలు ప్రభుత్వం దాని కిందనే చూడాలి. అందులో ఉట్టి హిందువులే కాదు ముస్లింలు క్రైస్తవులనైనా చేర్చుకోవాలి అంటూ మద్రాస్ హైకోర్టులో వేసిన పిటిషన్ని హైకోర్టు డిస్మిస్ చేసింది. హిందువుల నిధులతో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలో అన్యమతస్థుల చేరిక అవసరం లేదని, అది ఆ విషయంలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది.